వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, రిలయన్స్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. సార్, మనం చూసినట్లయితే 2 రోజుల స్తబ్దత తర్వాత నిన్న మార్కెట్లు 25,500 కంటే తక్కువగా ట్రేడ్ అవుతూ గత 4 రోజుల కనిష్టాలను దాటి పతనమయ్యాయి. నేడు వారాంతపు ఆప్షన్ ఎక్స్పైరీ రోజు. మరి నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లపై ఎలా కనిపిస్తున్నాయి? ఐ థింక్ లాస్ట్ వీక్ మనం చూసామండి ఎక్స్పైరీ రోజు లాస్ట్ థర్స్డే ఇన్ఫాక్ట్ 25,250 నుంచి 25,565, సో 200-250 పాయింట్స్ పెరగటం చూసాం. అండ్ అదొక బ్రేక్అవుట్ చార్ట్ గా కూడా మనం అనుకున్నాం. సో 25,234 ఏదైతే లాస్ట్ ఇయర్ నవంబర్ హై ఉందో ప్రాబ్లీ ఆ హై బ్రీచ్ అయ్యి ఇక్కడ నుంచి ఇంకా అప్ మూవ్ ఉంటుంది అని అనుకున్నాం. బట్ అగైన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే 24,700 నుంచి 25,650, సో ఆల్మోస్ట్ ఒక 1000 పాయింట్స్ పెరిగినాక డెఫినెట్లీ మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్ గా కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉన్న మార్కెట్ ఒక బ్రేక్ డౌన్, అంటే రిట్రేస్మెంట్ అనే అనాలి, బ్రేక్ డౌన్ అని అనలేము ఇక్కడ. ఎందుకంటే 25,181 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. దాని కింద క్లోజ్ అవుతేనే ఐ థింక్ దాన్ని మనం ఒక నెగటివ్ ఆస్పెక్ట్ గా తీసుకోవచ్చు. అదర్వైజ్ 25,250 అండ్ 25,180 వరకు ఇట్స్ ఎ వెల్కమ్ కరెక్షన్ అనే మనం మార్కెట్ లో ఉంటాం. ఎందుకంటే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు దే షుడ్ ట్రై టు బై ఈ లెవెల్స్ లో. సో ఓవరాల్ ట్రెండ్ అప్ ఉంది. అండ్ 26,277 ఏదైతే ఉందో అదే టార్గెట్ నెక్స్ట్. ఎందుకంటే లాస్ట్ అక్టోబర్ హై పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బై ఆన్ డిప్ మార్కెట్ చెప్పుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ రోజు ఎక్స్పైరీ వీక్లీ ఆప్షన్స్ ఉంది కాబట్టి ప్రాబ్లీ యాజ్ ఆఫ్ నో 25,500 కాల్ ఆప్షన్ దగ్గర ప్లే చేస్తుంది స్మార్ట్ మనీ. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఇన్ ఎనీ కేస్ 25,230 అండ్ 25,180 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ వన్ షుడ్ ట్రై టు ఎంటర్. ఒకవేళ ఆ లో వరకు వెయిట్ చేయలేకపోయినా కూడా ఐ థింక్ 25,300 నుంచి 25,180 మధ్యలో అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి మనం నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ఆల్ టైమ్ హై ఆల్రెడీ ఎప్పుడో బ్రీచ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఐ థింక్ ఏప్రిల్లోనే బ్రీచ్ అవడం చూసాం. ఇట్స్ ఓన్లీ టార్గెటింగ్ మైల్ స్టోన్స్ ఇప్పుడు. సో ఫస్ట్ 56,000, సెకండ్ 57,000, నౌ ఇట్ ఈస్ 58,000 అండ్ 58,500, అదే మైల్ స్టోన్ నెక్స్ట్. అఫ్ కోర్స్ 56,517 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 300-500 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అయింది అంటే కనుక ఇట్స్ బికమ్స్ ఎ వెరీ అట్రాక్టివ్ బై ఫర్ అట్లీస్ట్ షార్ట్ టర్మ్ లో చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, సిద్దిపేట నుంచి కృష్ణ గారు కాల్ చేశారు. కృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్, స్టాక్ ఏంటో. సార్ వెల్స్పన్ లీవింగ్ ఒకటి అవెన్యూ సూపర్ మార్కెట్ ఇప్పుడు ఫ్రెషన్ తెలుసుకోవచ్చండి 1 year కోసం. వెల్స్పన్ ఏదండి? వెల్స్పన్ లీవింగ్, ఇంకొకటి అవెన్యూ సూపర్ మార్కెట్, ఇంకొకటి అవెన్యూ సూపర్ మార్కెట్ ఫర్ 1 year. కరెక్ట్. వెల్స్పన్ లివింగ్ ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. స్టాక్ ఆల్రెడీ మనకి టాప్ నుంచి చూస్తే 212 నుంచి ప్రాబ్లీ 106 దాకా వచ్చి కరెక్షన్ నుంచి ఇప్పుడు ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే అయిందని చెప్పొచ్చు. బట్ లాస్ట్ 6 months గా ఒక సైడ్ వేస్ రేంజ్ అని చెప్పాలి. అప్పర్ సైడ్ రేంజ్ మనం చూస్తే కనుక 166 ఉంది, డౌన్ సైడ్ రేంజ్ చూస్తే కనుక ప్రాబ్లీ 120 ఉంది. సో ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ లో మనం ఉన్నాం వెల్స్పన్ లివింగ్ కి. సో డెఫినెట్లీ ఐ థింక్ మీరు అక్యూములేట్ అయితే చేయొచ్చు. మీకు అట్లీస్ట్ 1 year ఆర్ 1.5 year టైం ఫ్రేమ్ ఆల్రెడీ ఉందంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో 120 విల్ బికమ్ ఏ వెరీ అట్రాక్టివ్ బై. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక 30% ఆఫ్ ద క్వాంటిటీ ఈ టైంలో మీరు 140 దగ్గర కొనాలి. 120 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఈ షుడ్ బి దేర్. సో అవెన్యూ సూపర్ మార్కెట్ చూస్తున్నామండి. ఈ రోజు ప్రాబ్లీ ఐ థింక్ వాళ్ళ ఇచ్చిన నెంబర్స్ ఆర్ సేల్స్ ఫిగర్స్ ని బట్టి స్టాక్ ఈ రోజే అబౌట్ 3.5-4% దాకా కరెక్ట్ అవటం చూస్తున్నాం. 4,200 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో 1 year టైం ఫ్రేమ్ కాబట్టి మనం 200-డే మూవింగ్ యావరేజ్ చూడాలి. ఎందుకంటే 365 సెషన్స్ 365 డేస్ లో 200 days ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి ఆ మూవింగ్ యావరేజ్ చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ లో 4086 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ నుంచి ఒక 130-150 పాయింట్స్ కరెక్షన్ అయితే కనుక అవెన్యూ సూపర్ మార్కెట్ యూ షుడ్ ట్రై టు బై డెఫినెట్లీ. ఒకవేళ నాట్ టు మిస్ అవుట్ అనుకుంటే కనుక ఈ స్టేజ్ నుంచి ఐ షుడ్ స్టార్ట్ బయింగ్ 4230 నుంచి
4,086 వరకు అవెన్యూ సూపర్ మార్కెట్ ఆర్ డిమార్ట్ యూ షుడ్ ట్రై టు బై. రైట్ సార్. రాజమండ్రి నుంచి పద్మ గారు కాల్ చేశారు. పద్మ గారు, రాజేంద్ర గారు ఉన్నారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నా దగ్గర క్యారెన్ లో తేజస్ నెట్వర్క్స్ క్యారెన్ ఏమో 460, 470 యావరేజ్ లో ఉన్నాయండి. అండ్ తేజస్ నెట్వర్క్స్ ఏమో 750 యావరేజ్ లో ఉన్నాయి. హలో, తేజస్ నెట్వర్క్ తేజస్ అండ్ టారిల్ అండి. తేజస్ టారిల్. ఓకే, ఐ థింక్ తేజస్ నెట్వర్క్ ప్రాబబ్లీ ఆ స్పేస్ లో అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అనాలండి. ఎందుకంటే డిఫెన్స్ నేమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఆర్ న్యూ హైస్ కూడా రిటైన్ అవుతుంటే ఈ స్టాక్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎట్ ఆల్ అని చెప్పాలి. సో గుడ్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటంటే 652 అనేది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి లో, సో అదొక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మనకు ఆ సపోర్ట్ జోన్ లోనే ఉన్నాం ఇప్పుడు. అఫ్ కోర్స్ రెసిస్టెన్స్ కూడా ఐ థింక్ 200 మూవింగ్ యావరేజ్ 891 ఉంది. సో యాజ్ ఆఫ్ నో 50 రూపీస్ రిస్క్ అండ్ ప్రాబ్లీ రివార్డ్ ఈస్ అబౌట్ 140 రూపీస్. మంచి రిస్క్ టు రివార్డ్ అయితే ఉంది, కానీ స్టాప్ లాస్ పెట్టుకునే వన్ షుడ్ ట్రై టు ట్రేడ్ తేజస్ నెట్వర్క్ అండి. సో ఓన్లీ గుడ్ హోప్ ఏంటంటే స్టాక్ ఆల్రెడీ 1445 నుంచి కరెక్ట్ అవుతూ కరెంట్లీ లెస్ దాన్ హాఫ్ లో దొరుకుతుంది ప్రైస్. అండ్ స్టాప్ లాస్ కూడా దగ్గర ఉంది కాబట్టి షుడ్ ట్రై టు బై. బట్ 650 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది షుడ్ ట్రై టు కీప్. అండ్ 891, 900 మధ్యలో షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద స్టాక్ అని నా సజెషన్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి భాషా గారు కాల్ చేశారు. భాషా గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. అనంతరాజ్ షేర్ ఫ్రెష్ బై చేయొచ్చా సార్? ఇప్పుడు అయితే ఎంట్రీ లెవెల్ ఎక్కడ ఉండొచ్చు? అనంతరాజ్ మనం చూసామండి, వాళ్ళకు చిన్న కార్పొరేట్ గవర్నెన్స్ రావడం తోటి ఆ షేర్ ఐ థింక్ 940 నుంచి జనవరిలో 940 ఉన్న షేర్ 376 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి స్టాక్ లో రిస్క్ కుడ్ బి ఆల్వేస్ దేర్. సో మీరు ఆ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటానంటే కనుక ఈ స్టాక్ ని చూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ నేమ్స్ అని చెప్తాను. అగైన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎక్కడ కొనాలి అంటే కనుక అనంతరాజ్ కి 503 లోనే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ పడింది అంటే కనుక యూ షుడ్ ట్రై టు బై. అట్ ద సేమ్ టైం 468 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి. ఎందుకంటే ఇలాంటి నేమ్స్ లో ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఆర్ కార్పొరేట్ గవర్నెన్స్ వస్తే కనుక చాలా చాలా ఫాస్ట్ గా కిందకు వచ్చేస్తాయి కాబట్టి స్టాప్ లాస్ తోటి ఐ వుడ్ సజెస్ట్ టు బై. అఫ్ కోర్స్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 604 దాటింది అంటే కనుక 645 నుంచి 720 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో దట్ వుడ్ బి ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ సప్లై జోన్ అని చెప్తాం. 645 to 720 మధ్యలో అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ అనంతరాజ్ ని మీరు చూస్ చేసుకోవాలి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి రాజేందర్ గారు. నా దగ్గర రాణి మద్రాస్ లిమిటెడ్ అనేది యావరేజ్ లో ఉంది సార్. నో లాస్ నో ప్రాఫిట్, ఉంచుకోవచ్చా ఎగ్జిట్ కావన్నా? ఇంకొక సార్, రేట్ గెయిన్ టెక్నాలజీ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు? రానే ప్రాబ్లీ షుడ్ హోల్డ్ ఆన్ అండి. ఎందుకంటే ఈ నేమ్ ఇట్స్ నాట్ మూవింగ్ నో వేర్, వెరీ వెరీ లో ఫ్లోటింగ్ ఉన్న స్టాక్. ఇక్కడే మీరు కొన్నారు కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ ఫర్ ఏ క్వార్టర్. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి మీరు ట్రై టు ఎగ్జిట్ అనేది నా సజెషన్. అండ్ రెయిన్ గేట్ చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ ఒక సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పాలి యాజ్ ఆఫ్ నో. మనకి ఐ థింక్ మేలో ఒక స్పైక్ అయితే రావటం చూసాం విచ్ వెంట్ అప్ టు 568. బట్ దీని రేంజ్ మనం చూస్తే కనుక 480 నుంచి ఐ థింక్ 420 మధ్యలో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద మిడ్ పాయింట్ అని చెప్పాలి 454. నా ఉద్దేశంలో 420 ఆర్ 418 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ యూ షుడ్ ట్రై టు బై. అండ్ ఇది కూడా యూ షుడ్ గో విత్ స్టాప్ లాస్ అండి. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ నేమ్ టు ఓన్. సో స్టాప్ లాస్ ఈ స్టేజ్ లో కొద్దిగా దూరంగా ఉంది విచ్ ఇస్ 374. బట్ డెఫినెట్లీ 420 వస్తే కనుక రిస్క్ టు రివార్డ్ ఐ థింక్ బై చేయటానికి అట్రాక్టివ్ అవుతుంది. మేబీ 560 అనేది 200 మూవింగ్ యావరేజ్, దట్ షుడ్ బి ద టార్గెట్. అఫ్ కోర్స్ మొన్నటి స్వింగ్ హై కూడా 568. ఐ మీన్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ రెయిన్ గేట్ ని మీరు ట్రై చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, కదిరి నుంచి రాము గారు కాల్ చేశారు. రాము గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు. మేడం నమస్తే సార్. హలో అడగండి అండి. కోల్ ఇండియా మేడం 500 ఉన్నాయి మేడం, 500 షేర్లు ఉన్నాయి. హలో, ఆదానికి 750 ఉన్నాయి మేడం, 500 షేర్లు. స్టాక్ నేమ్ ఒకసారి చెప్పరా అండి? కోల్ ఇండియా మేడం, 500 షేర్లు ఉన్నాయి మేడం, 500 రూపాయల్లో. అదాని పవర్ యూ కెన్ హోల్డ్ అండి ఈ స్టేజ్ లో. ఐ థింక్ ఇది ఒక బాటమ్ ఫార్మేషన్ జరిగి ఐ థింక్ ఇప్పుడు ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ రావటం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో ఇది ఎప్పుడైతే 660 క్రాస్ అవుతుందో మేబీ 750 నుంచి ప్రీవియస్ ఆల్ టైమ్ హై 895 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనిపిస్తుంది చార్ట్ లో.
ఉన్న పొజిషన్ మీరు డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఆన్. ఇన్ కేస్ ఈ స్టాక్ 550 వస్తే కనుక ఐ థింక్ ఈవెన్ అదాని పవర్ యాడ్ కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. సో కోల్ ఇండియా చాలా చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. దీని రేంజ్ చూస్తే కనుక 356 నుంచి 414 మధ్యలో ట్రేడ్ అవుతున్నాం. మనం నియర్ టు ద హెడ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ ఉన్న స్టాక్ ని నా సజెషన్ అయితే ఉంచమనే సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఈ స్టాక్ 425 దాటింది అంటే కనుక 460, 480 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ డెఫినెట్లీ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అండి. రాజేంద్ర గారు ఒక కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి మధు గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. మధు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఏడీపీ ఫైనాన్షియల్స్ ఐపీ కూడా వచ్చిందండి, అది ఉంచవచ్చా తీసేయాలి ఒకటి, ఇంకోటేమో నవా లిమిటెడ్ తీసుకోవచ్చు ఇప్పుడు రేట్లో. ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? హెచ్డిబి ఫైనాన్షియల్ ఐపీఓలో ఎలాంటి అయితే అది ఉంచమంటారా తీసేయచ్చా? ఇంకోటి నవా లిమిటెడ్ ఈ టైంలో రేట్లో తీసుకోవచ్చా? రైట్, హెచ్డిబి ఫైనాన్షియల్స్ ప్రాబ్లీ లాంగ్ టర్మ్ అయితే యూ కెన్ హోల్డ్ అండి. సో షార్ట్ టర్మ్ లో ప్రైస్ డిస్కవర్ అనేది ఇంకా అవ్వలేదు, బికాస్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ లిస్టింగ్ కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాక్ 740లో ఇచ్చారు, కరెంట్లీ అరౌండ్ 868 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే హెచ్ఎన్ఐస్ ఎవరైనా వచ్చి ప్రాఫిట్ బుక్ చేశారు అంటే కనుక ప్రాబ్లీ ఆ స్టాక్ కొద్ది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అక్కడ షార్ట్ టర్మ్ కి అయితే షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్, అదర్వైజ్ హోల్డ్ అనే నా సజెషన్. అండ్ నవా కనుక మనం చూస్తే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 673 దాకా వెళ్ళటం చూసాం మనం సెప్టెంబర్ 2024లో. దాని తర్వాత 350 దాకా రావటం చూసాం. ఐ థింక్ ఇప్పుడు క్యాచ్అప్ యాక్షన్ లో ఉందండి. డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే మీరు హోల్డ్ అనే నా సజెషన్. అఫ్ కోర్స్ దీనికి సపోర్ట్ కొద్ది దూరంగా ఉంది, అరౌండ్ 538 దగ్గర ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఒకవేళ ఇది 603, 605 పైన క్లోజ్ అవ్వగలితే కనుక ఇన్ఫాక్ట్ 2 days వరకు కూడా 612 కూడా హై వెళ్ళటం చూసాం, బట్ దానిపైన క్లోజ్ అవ్వలేకపోతుంది. సో ఎక్స్టెండింగ్ టాప్స్ అవుతుంది. డెఫినెట్లీ 605 పైన డిసైసివ్లీ క్లోజ్ అయిన రోజు దీని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 673 దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో అక్కడ యూ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్, అదర్వైజ్ మీకు 2 quarters వ్యూ ఉంటే కనుక నవా ఇస్ ఏ హోల్డ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి నరేష్ గారు కాల్ చేశారు. నరేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను కొచ్చిన్ షిప్ యార్డ్ లాస్ట్ ఇయర్ 2800 లో కొన్నా సార్. ప్రస్తుతం దాని పొజిషన్ ఏంటి సార్? అండ్ ఐఆర్ఎఫ్సి కూడా 144 రేట్లో కొన్నా 10 days బ్యాక్. షిప్పింగ్ కంపెనీస్ లో కొద్దిగా లాగర్డ్ అని చెప్పాలండి కొచ్చిన్ షిప్ యార్డ్. ఎందుకంటే మనకి జిఆర్ఎస్సి కానీ మధుగాన్ డాక్ కానీ రెండు చూస్తే కనుక ఒక ప్రీవియస్ లైఫ్ టైమ్ హైస్ కూడా ఆల్మోస్ట్ బ్రీచ్ అవటం చూసాం రెండు స్టాక్స్. సో కొచ్చిన్ ఇట్స్ సెట్ టు బ్రేక్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై 2979 ఏదైతే లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళటం చూసాం. సో కొంచెం మీరు లాగర్డ్ లో ఉన్న స్టాక్ లో ఉన్నారు, ఇండస్ట్రీ ఇస్ గుడ్. సో నా ఉద్దేశంలో కొద్ది టైం ఇవ్వాలి ఈ స్టాక్ కి, షుడ్ హోల్డ్ ఆన్. ఎందుకంటే ప్రాబ్లీ దీనిలో మేజర్ సపోర్ట్ అనేది ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ లో చూస్తే కనుక అరౌండ్ 1830 దగ్గరే మనకు కనపడుతుంది. సో ఇంకో 200 రూపీస్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు కొన్న చాలా హై ప్రైస్ కాబట్టి నా సజెషన్ అయితే 1659 అనేది ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. సో 1830 నుంచి 1660 మధ్యలో యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తానండి. రైట్ సార్, యోగానంద్ గారు అడుగుతున్నారండి, పీజీఈఎల్ అండ్ పీసీబీఎల్ విత్ 5% లాస్ లో ఉన్నారంట, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. సో ఈ రెండు కూడా దే ఆర్ హోల్డ్ అండి. ఎందుకంటే స్టాక్స్ మనం చూసాం మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ నేమ్స్ లాగే ఈ స్టాక్ కూడా సైడ్ వేస్ లో మూవ్ అవుతున్న నేమ్. ఇన్ఫాక్ట్ పీజీఈఎల్ ఇంకా ఎక్కువ కరెక్ట్ కూడా అవ్వలేదు. సో ఈ స్టాక్ మనం ర్యాలీ చూస్తే కనుక ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 150 లాస్ట్ ఇయర్ మార్చ్ లో. సో 150 to 1054 ఎప్పుడైతే ఇంత ఆల్మోస్ట్ 9 times మూవ్ ఉంటుందో డెఫినెట్లీ సైడ్ వేస్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ జనవరి 2025 లో ఫామ్ అయిన లో 597 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది. సో మీరు 5% లాస్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. బట్ డెఫినెట్లీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు నా ఉద్దేశంలో అరౌండ్ 880 నుంచి 940 మధ్యలో రెసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ మీరు పార్షియలీ షుడ్ సెల్ ఆఫ్ ద స్టాక్. ఐ థింక్ దాని తర్వాత ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ 1080 ఆర్ 1100, అక్కడ ఫుల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, వెంకటనారాయణ గారు. వెంకటనారాయణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. యునైటెడ్ స్పిరిట్ ఒకటి, ఐటీసీ ఎండ్ బేస్ కావాలి సార్. థింక్ యునైటెడ్ స్పిరిట్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ ఐ థింక్ ఇది బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మీరు అయితే కనుక ఈ షుడ్ స్టార్ట్ బయింగ్.
కరెంట్లీ 1380 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ ప్రీవియస్ స్వింగ్ లో అంటే మార్చ్ లో చూస్తే కనుక 1271 అది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది. సో బిట్వీన్ 1380 అండ్ 1271 మధ్యలో మీరు డెఫినెట్లీ షుడ్ ఫుల్లీ ఇన్వెస్ట్ ఇన్ యునైటెడ్ బ్రీవరీస్. అది కూడా మీకు 1.5-2 years టైం ఫ్రేమ్ ఉంటాయి కనుక. ఐటీసీ ఇట్స్ ఎ గుడ్ నేమ్ ఇన్ ఎఫ్ఎంసీజీ స్పేస్. సో వాళ్ళ హోటల్ బిజినెస్ డీమార్ట్ చేశాక కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న నేమ్ ఇది. బట్ అగైన్ 392 అండ్ 380 అనేది ఒక మేజర్ సపోర్ట్ జోన్ గా మనకి ఈ స్టాక్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 412 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బై ద టైమ్ ఆ 390 వచ్చేసరికి మీరు డెఫినెట్లీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఐ థింక్ మీరు ఎస్ఐపి మోడ్ లో యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్. సో ఇక్కడ ఒక 30% 412 దగ్గర అండ్ 400 దగ్గర ఒక 30% అండ్ 390 వచ్చినప్పుడు బ్యాలెన్స్ 40% ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ అ గుడ్ ఐడియా. రైట్ సార్. నవీన్ గారు అడుగుతున్నారు సార్, బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్ఏఎల్ అండ్ బిఈఎల్ ఎంట్రీ పాయింట్స్ చెప్పమంటున్నారు సార్. బజాజ్ ఫైనాన్స్ మనకి ప్రీవియస్ స్వింగ్ లో గ్యాప్ ఏదైతే ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ అ గ్రేట్ సపోర్ట్ అండి, విచ్ ఇస్ 860, 908 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 30-40 rupees is not a great big deal for the stock. So 3 to 4% డౌన్ ఇక్కడ నుంచి అక్కడ యూ షుడ్ ట్రై టు బై. ఇన్ఫాక్ట్ హెచ్ఏఎల్ కూడా మనకి ఆల్రెడీ కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ ఇది. కొద్ది సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ మంత్ 5140 దగ్గర ఒక అప్ మూవ్ అయితే మనకి రావటం చూసాం. బట్ అగైన్ 4790 దగ్గరే మేజర్ సపోర్ట్ ఉంది. కరెంట్లీ 4948 ఉంది. అంటే ఇక్కడ నుంచి 160-170 పాయింట్స్ కింద హెచ్ఏఎల్ ఒక మేజర్ సపోర్ట్ ఉంది. వర్స్ట్ కేస్ ప్రాబ్లీ ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి డిఫెన్స్ నేమ్స్ సెల్ ఆఫ్ వస్తే 4360 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు ప్రైజెస్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. బట్ నా సజెషన్ అయితే 4750 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, రమేష్ గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. అడగండి సార్. రాజేంద్ర గారు ఉన్నారు. రిలయన్స్ పవర్ ఒకటను టాటా స్టీల్ ఇప్పుడు రేట్ లో బై చేయొచ్చండి. రిలయన్స్ పవర్ ఇంకోటి ఉన్నారు టాటా స్టీల్. టాటా స్టీల్. రిలయన్స్ పవర్ విల్ బి ఏ స్పెక్యులేటివ్ బెట్. మనందరికి తెలిసిన నేమ్ ఏది, అనిల్ అంబానీ గారిది. ఐ మీన్ కంపెనీస్ అన్ని కూడా దే లాస్ట్ స్టీమ్ అండ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా రికవరీస్ రావటం చూస్తున్నాం. సో ఓన్లీ హోప్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 5364 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అది స్టాప్ లాస్ అవ్వాలి. సో ఇట్స్ ఎ వెరీ వెరీ రిస్కీ బెట్. ఆర్ పవర్ లాంటి స్టాక్స్ మీరు కొంటాను అంటే కనుక ఒకవేళ కొన్నా కూడా 53 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ప్రీవియస్ క్వార్టర్లీ చార్ట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ 67 దాటినాక దీనికి నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 85 నుంచి 110 మధ్యలో ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది 85 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 20 రూపీస్ అప్ సైడ్ కి 13 రూపీస్ డౌన్ సైడ్ కూడా ఈక్వల్లీ రిస్క్ ఉంది. కాబట్టి విత్ స్టాప్ లాస్ యూ షుడ్ ట్రై టు బై రిలయన్స్ పవర్ అని చెప్పొచ్చు. టాటా స్టీల్ అఫ్ కోర్స్ ఆటో మెటల్ నేమ్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో దీని బాటమ్ అనేది ఆల్రెడీ 125 దగ్గర మార్చ్ లోనే అయిపోవటం చూసాం. దాని తర్వాత ట్రంప్ టారిఫ్స్ వచ్చినాక మెటల్స్ అవుట్ పర్ఫార్మ్ చేయటం మనం చూసాం. సో ఈవెన్చువల్లీ ఇది 184 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ చాలా చాలా స్విఫ్ట్ గా పెరిగింది. 140 నుంచి 170, 30 రూపీస్ విత్ ఇన్ 1.5 month పెరిగింది. కాబట్టి దీనిలో కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 158 ఈ స్టేజ్ లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది టాటా స్టీల్ కి ఫర్ టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ 184. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి